హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూస్తున్నందుకు. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్జామ్స్కి ముందు చివరి రోజుల్లో మనకున్న టెన్షన్స్తో మనం చదివిందంతా మర్చిపోతున్నాం అనిపిస్తుంటుంది అనమాట. నిజమే కదా, మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కానీ టెన్షన్ అవసరం లేదు. ఈరోజు ఈ వీడియో నార్మల్ వీడియో కాదండి, ప్రత్యేకంగా మీకోసం డిజైన్ చేసిన ఒక ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రాము విత్ మెమొరీ హింట్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది, కంప్లీట్ ఇండియన్ పాలిటీని ఏ విధంగా మనం షార్ట్ కట్లో అంటే ఒకే వీడియోలో ఒక 100 క్వశ్చన్స్లో మనం కంప్లీట్ సిలబస్ని ఫినిష్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. అండ్ ఈ బిట్స్ అన్ని రాబోయే ఎగ్జామ్స్లో అయితే పక్కా రిపీట్ అవుతాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి ఎగ్జామ్స్ లాంటి ఎగ్జామ్స్లో అడిగిన మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అండి. గుర్తుంచుకోండి, మనం ఎంత కష్టపడి చదువుతామో అంతే కష్టపడి మనం రివైజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. లేదంటే క్వశ్చన్స్ మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక ఆప్షన్స్ ఇదా అన్నట్టుగా మనకు కొంచెం డౌట్ అయితే వస్తుంది అనమాట. ఓకే, ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఒక క్లారిటీ కోసం ఒక ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ చేయాలనిపించింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, హూ ప్రిసైడెడ్ ఓవర్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా? భారత రాజ్యాంగ సభ తొలి సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి సచ్చిదానంద సిన్హా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద హార్ట్ అండ్ సోల్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఆప్షన్ ఏ ఆర్టికల్ 32. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఇండైరెక్ట్లీ అప్హెల్డ్ బై ది సుప్రీం కోర్ట్ అంటే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి 24th అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. దెన్ డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్కి సంబంధించింది అంటే ఆర్టికల్ 245. దెన్ విచ్ ఆర్టికల్ ఎంపవర్స్ ద ప్రెసిడెంట్ టు సస్పెండ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ? జాతీయ అత్యవసర పరిస్థితుల్లో మౌలిక హక్కులను నిలిపివేయడానికి రాష్ట్రపతికి అధికారం ఇచ్చిన ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 359 అనమాట. నెక్స్ట్ వచ్చేసి, హూ వాజ్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ? లోక్సభ యొక్క తొలి స్పీకర్ ఎవరు అంటే జీవి మౌలాలంకర్. తర్వాత సెవెంత్ క్వశ్చన్, విచ్ కాన్స్టిట్యూషనల్ బాడీ డిసైడ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్? కేంద్రం రాష్ట్రాల మధ్య పన్ను ఆదాయం పంపిణీని నిర్ణయించే రాజ్యాంగబద్ధ సంస్థ ఏది అంటే మనకి ఆర్థిక సంఘం, ఫైనాన్స్ కమిషన్. దెన్ చూస్తే, విచ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ ద యాంటీ డిఫెక్షన్ లా? చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ షెడ్యూల్ అంటే 10th షెడ్యూల్లో ఈ డిఫెక్షన్ లా గురించి పేర్కోవడం జరుగుతుంది అనమాట. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఏ ఆర్టికల్ డిసైడ్ చేస్తుంది? ఆర్టికల్ 61 అనేది కరెక్ట్ ఆన్సర్. ద 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రీస్టోర్డ్ విచ్ ఫండమెంటల్ రైట్ టేకెన్ అవే డ్యూరింగ్ ఎమర్జెన్సీ? అత్యవసర పరిస్థితుల్లో రద్దు చేసిన ఏ మౌలిక హక్కుని 44వ రాజ్యాంగ సవరణ పునరుద్ధరించిందంటే ఇక్కడ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఎప్పుడు ఇక్కడ ఇది ఫండమెంటల్ రైట్ ఎప్పుడు తీసుకున్నారంటే 42nd యాక్ట్లో అయితే మనకు అది కూడా తీసుకోవాలన్నట్టుగా, ఎమర్జెన్సీ టైంలో అది కూడా రైట్ లేదన్నట్టుగా డిసైడ్ చేయడం జరిగింది. బట్ 44th అది మళ్ళీ అమెండ్ చేశారు. హూ ఇస్ ద ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ? ఎక్స్ అఫిషియో చైర్మన్ ఎవరు ఉంటారండి? మనకి భారత ఉపరాష్ట్రపతి, ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చి, విచ్ ఫండమెంటల్ రైట్ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ బై ది 44th అమెండ్మెంట్ అంటే ఏ అమెండ్మెంట్ అండి? 44th అమెండ్మెంట్ ద్వారా దేన్ని తీసేశారు? ప్రాథమిక హక్కుల జాబితా నుంచి దేన్ని తీసేశారంటే ఆస్తి హక్కును తీసివేయడం జరిగింది. దెన్ ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఇన్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? న్యాయ సమీక్ష అంటాం దీన్ని. ఏ దేశం నుండి తీసుకున్నారంటే అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. దెన్ తర్వాత చూస్తే, ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు? డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు? ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. తర్వాత, ద ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ విచ్ స్టేట్? రాజ్యాంగ సవరణ విధానం అనేది ఏ దేశం నుంచి తీసుకోబడింది అంటే సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకోవడం జరిగింది. దెన్ చూస్తే, అండర్ విచ్ ఆర్టికల్ కెన్ బి పార్లమెంట్ క్రియేట్ ఏ న్యూ స్టేట్? కొత్త రాష్ట్రాన్ని సృష్టించే అధికారం పార్లమెంట్కి ఏ ఆర్టికల్ ద్వారా ఇస్తుంది అంటే ఆర్టికల్ 3 అనమాట. తర్వాత చూస్తే, విచ్ కాన్స్టిట్యూషనల్ బాడీ కెన్ రికమెండ్ ద రిమూవల్ ఆఫ్ స్టేట్ గవర్నర్? ఏ రాష్ట్ర గవర్నర్ తొలగింపుకు సిఫారసు చేసే అధికారం ఉన్న రాజ్యాంగబద్ధ సంస్థ ఏది అంటే ఇక్కడ రాజ్యాంగబద్ధ సంస్థ ఏది ఉండదండి. నో కాన్స్టిట్యూషనల్ బాడీ, నో బాడీ అని మెన్షన్ చేయొచ్చు.
కానీ ఇన్ జనరల్ ఎవరంటే మనకి రాష్ట్రపతి తన్ని తొలగించడం జరుగుతుంది. ఓకే, విచ్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్పెసిఫైస్ ద అలొకేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్? ఏ షెడ్యూల్ కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికార పంపిణీని పేర్కొంటుంది అంటే 7th షెడ్యూల్ మనకి ఈ యొక్క కేంద్రం మరియు రాష్ట్రాల అధికార పంపిణీని సూచిస్తుంది. విచ్ కమిటీ రికమెండెడ్ ద పంచాయత్ రాజ్ సిస్టమ్? పంచాయత్ రాజ్ వ్యవస్థను సిఫారసు చేసిన కమిటీ ఏది అంటే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాడెడ్ విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ కి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ భాగాన్ని చేర్చడం జరిగింది అంటే పార్ట్ 9 అన్నమాట, పార్ట్ 9. ఆ తర్వాత చూస్తే వాట్ ఈస్ ద మినిమం ఏజ్ టు కంటెస్ట్ ఇన్ ది రాజ్యసభ ఎలక్షన్స్ అంటే రాజ్యసభ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయాలంటే కనీస వయసు ఎంత అంటే 30 సంవత్సరాలు, 30 years. ఓకే, నెక్స్ట్ విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ది ప్రొక్లమేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం ఏ ఆర్టికల్లో పేర్కొన్నారంటే ఆర్టికల్ 360. ఓకే, దెన్ తర్వాత చూస్తే భారత ఎన్నికల సంఘం ఏ సంవత్సరం నుంచి మల్టీ మెంబర్ బాడీగా ఏర్పడింది అంటే 1993. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆ తర్వాత చూస్తే హూ డిసైడ్స్ వెదర్ ఏ బిల్ ఈజ్ ఏ మనీ బిల్ ఆర్ నాట్ అంటే ఒక బిల్ ని మనీ బిల్లా కాదా అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే లోక్సభ స్పీకర్ అన్నమాట. ఓకే, లోక్సభ స్పీకర్ ఏ ఆర్టికల్ ద్వారా చెప్తారో మనకి ఆర్టికల్ 110 ద్వారా లోక్సభ స్పీకర్ మనీ బిల్లు కాదా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద యూనియన్ టెరిటరీస్ అంటే ఆర్టికల్ ఏ పార్ట్ డిసైడ్ చేస్తుంది? పార్ట్ 8 అన్నమాట. ఓకే, ఈ పార్ట్ 8 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆర్టికల్స్ ఉంటాయంటే యూనియన్ టెరిటరీస్ కి ఆర్టికల్ 239 నుంచి 241 డీల్స్ విత్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక వీడియో చూస్తున్నారు కదా, తప్పకుండా నచ్చుతుందా లైక్ చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. ఇది చాలా మందికి హెల్ప్ అవుతుందని అయితే నమ్ముతున్నాను. ఇక్కడ చూస్తే 26th క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఎంపవర్స్ ద సుప్రీం కోర్ట్ టు ఇష్యూ రిట్స్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 అనమాట కరెక్ట్ ఆన్సర్. ఏమేమి ఆర్టికల్ 32లో ఏముంటుంది? అన్ని రిట్స్ ఉంటాయి, హేబియస్ కార్పస్ ఉంటుంది, మాండమస్, సెర్షియరీ, ఎన్ఫోర్స్ డ్యూరింగ్ ద ఫండమెంటల్ రైట్స్ అన్నమాట. తర్వాత చూస్తే విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లోవర్డ్ ద ఓటింగ్ ఏజ్ 21 years నుంచి 18 years కి ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఒక ఓటు హక్కుని వయసుని తగ్గించారంటే 61వ సవరణ ద్వారా ఈ యొక్క దాన్ని మార్చారు. ఏ ఇయర్లో సార్ అంటే 1989లో. ఎందుకు? అందరు యూత్ అందరూ పార్టిసిపేట్ చేయాలని. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూస్తే హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే హెచ్జే కానియా ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏ ఇయర్లో ఫామ్ చేశారండి? 1950లో. దెన్ చూస్తే విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ నోన్ యాజ్ ద మినీ కాన్స్టిట్యూషన్ అంటాం. ఓకే, మినీ కాన్స్టిట్యూషన్ అంటే 42nd అమెండ్మెంట్ ని మనం మినీ కాన్స్టిట్యూషన్ అంటాం. ఎక్కువ అమెండ్మెంట్ అక్కడే జరిగింది. ఆ అమెండ్మెంట్ ఏ ఇయర్లో జరిగింది సార్ అంటే 1976లో జరిగింది అనమాట. తర్వాత విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్? చాలా ఇంపార్టెంట్. ఏ ఆర్టికల్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుందంటే ఆర్టికల్ 263. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, 263 ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత విచ్ ఫండమెంటల్ డ్యూటీ వాజ్ యాడెడ్ బై ది 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఏ ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేయడం జరిగింది అంటే టు ప్రొవైడ్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ ఏజ్డ్ 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత విద్యను అందించడానికి కోసం ఇది ఇన్సర్ట్ చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత చూస్తే కనుక భారత సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఫాతిమా బీవి గారు ఏ ఇయర్లో? 1989లో భారత తొలి మహిళా న్యాయమూర్తిగా అయితే నియమించడం జరిగింది. ఆ తర్వాత 33 క్వశ్చన్ చూస్తే విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ మైనారిటీస్? ఓకే, తక్కువ సంఖ్యాకుల అంటే మైనారిటీ యొక్క ప్రయోజనాల రక్షణకు సంబంధించిన ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 29 ఉంటుంది, ఆర్టికల్ 30 ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, బోత్ ఉంటాయి. నెక్స్ట్ చూస్తే 34th విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రెడ్యూస్ ద టర్మ్ 6 years నుంచి 5 years గా మార్చడం జరిగింది అంటే 44th అమెండ్మెంట్. 42nd అమెండ్మెంట్లో ఏం చేశారంటే
అంతకుముందు 5 years ఉండేది, దాన్ని కాస్త 6 yearsగా మార్చడం జరిగింది. ఓకే, మళ్ళీ 44th అమెండ్మెంట్లో ఏం చేశారు, మళ్ళీ 5 yearsగా మార్చడం జరిగింది అనమాట. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. తర్వాత 35 విషయానికి వస్తే, విచ్ ఆర్టికల్ ఎంపవర్స్ ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్? ఏ కాన్స్టిట్యూషన్ ద్వారా పార్లమెంట్ అమెండ్ చేస్తుంది? ఏ ఆర్టికల్ ఏంటి అంటే 368 అనేది కరెక్ట్ ఆన్సర్. 368 ద్వారా పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరిస్తుంది. ఇక్కడ ప్రియంబుల్లో వర్డ్స్ సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీని ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చేర్చడం జరిగింది అంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ అనమాట, 1976. ఇక్కడ హూ అపాయింట్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు అపాయింట్ చేస్తారు భారత ప్రధాన న్యాయమూర్తిని? భారత రాష్ట్రపతి. అందే దేని బేస్ చేసుకొని? సీనియారిటీ కన్వెన్షన్, సీనియారిటీని బేస్ చేసుకొని ఈ యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేయడం జరుగుతుంది. విచ్ ఆర్టికల్ గ్యారంటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ అండ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ? జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణకు సంబంధించిన హామీ ఇచ్చే ఆర్టికల్ ఏంటి అంటే సార్ ఆర్టికల్ 21. దెన్ చూస్తే విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఫండమెంటల్ డ్యూటీస్? ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ డ్యూటీస్ని డీల్ చేస్తుందంటే ఏ పార్ట్ అండి? పార్ట్ 4A. పార్ట్ 4 ఏం చెప్తుంది? డిపిఎస్పి. పార్ట్ 3 ఏం చెప్తుంది? ఫండమెంటల్ రైట్స్ అన్నమాట. ఓకే, అది ఆర్టికల్ ఏ ఆర్టికల్తో మెన్షన్ చేయడం జరిగింది? 51A. విచ్ కాన్స్టిట్యూషనల్ బాడీ రికమెండ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్? ఇది ఆల్రెడీ డిస్కస్ కూడా చేయడం జరిగింది, ఫైనాన్స్ కమిషన్ అనమాట. ఓకే, ఆర్టికల్ 280 ప్రకారంగా మనం ఈ ఫైనాన్షియల్ కమిషన్ అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ద 5th షెడ్యూల్? ఏ ఆర్టికల్ చెప్తుంది సార్ అంటే ఆర్టికల్ 244. ఆర్టికల్ 244. దెన్ చూస్తే విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మేడ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాజ్ ఫండమెంటల్ రైట్? అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ గా మెన్షన్ చేయడం జరిగింది అంటే ఆర్టికల్ 86 అనమాట. అమెండ్మెంట్ 86 అనేది ఏ ఇయర్లో చేశారు సార్? 2003లో చేయడం జరిగింది. అండ్ ఇక్కడ 86th అమెండ్మెంట్ ఇన్సర్టెడ్ ఆర్టికల్ 21A. ఏజ్ వచ్చేసి మనకి 6 to 16 years అనమాట. ఇది ఏజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. విచ్ కమిటీ రికమెండెడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్? అంటే ఏ కమిషన్ రికమెండ్ చేసింది ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కంపల్సరీ ఉండాలని? సర్కారియా కమిషన్ రికమెండ్ చేయడం జరిగిందనమాట. ఓకే, దెన్ చూస్తే కనుక విచ్ ఆర్టికల్ ఎంపవర్స్ ద పార్లమెంట్ టు అడ్మిట్ ఆర్ ఎస్టాబ్లిష్ న్యూ? ఓకే, అడ్మిట్ చేయడం కానీ ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్స్ని చేయడం, కొత్తగా ఏర్పాటు చేయడం అనేది ఏంటి? ఆర్టికల్ 3 అనమాట. బట్ అడ్మిట్ ఆర్ ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్స్ అంటే ఆర్టికల్ 2 అనేది ఇక్కడ అలౌ చేస్తుంది అనమాట. నెక్స్ట్ 45 క్వశ్చన్ చూస్తే విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ ఫ్రమ్ ద లీగల్ ప్రొసీజర్? ఏ ఆర్టికల్ ప్రొటెక్ట్ చేస్తుంది వాళ్ళని? ఆర్టికల్ 361 ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. విచ్ కాన్స్టిట్యూషనల్ బాడీ ప్రిపేర్స్ ద యూనియన్ బడ్జెట్? యూనియన్ బడ్జెట్ని సిద్ధం చేసే రాజ్యాంగబద్ధ సంస్థ ఏది అంటే సార్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, ఇది ఒక డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ అనమాట. ఓకే, ఆ తర్వాత విచ్ ఆర్టికల్ అలౌస్ ద సుప్రీం కోర్ట్ టు ట్రాన్స్ఫర్ కేసెస్ ఫ్రమ్ వన్ హైకోర్ట్ టు అనదర్ హైకోర్ట్? సుప్రీం కోర్టుకి ఒక హైకోర్టు నుంచి ఇంకో హైకోర్టుకు కేసులను బదిలీ చేసే అధికారం ఇచ్చిన ఆర్టికల్ ఏంటి అంటే సార్ ఆర్టికల్ 139A. దెన్ 48 క్వశ్చన్ చూస్తే హూ అడ్మినిస్టర్స్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. భారత రాష్ట్రపతికి ప్రమాణ స్వీకారం చేయించే అధికారి ఎవరు అంటే భారత ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆ తర్వాత విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ లైక్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్? ఐపీఎస్ లాంటి ఒక ఆల్ ఇండియా సర్వీస్ని ఏర్పాటు చేయడానికి అధికారం ఉన్న ఏ ఆర్టికల్లో ఉంది అంటే ఆర్టికల్ 312 సంబంధించింది. ఓకే, రాజ్యసభ కంపల్సరీగా పాస్ చేయాలి. ఎంత మెజారిటీతో సార్ అంటే 2/3 మెజారిటీ కంపల్సరీ ఉండాలి. 2/3 మెజారిటీ అనమాట. తర్వాత లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాడెడ్ ద 9th షెడ్యూల్ టు ప్రొటెక్ట్ సర్టెన్ లాస్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ? నుంచి 9th షెడ్యూల్లో ప్రొటెక్ట్ చేసిన ఏ అమెండ్మెంట్లో చేర్చడం జరిగిందంటే సార్ ఫస్ట్ అమెండ్మెంట్ అనమాట. చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అమెండ్మెంట్ ఎప్పుడు తీసుకున్నారు? 1951లో. అప్పుడు 9th షెడ్యూల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకు సార్ అంటే టు ప్రొటెక్ట్ ల్యాండ్ రిఫార్మ్ అండ్ అదర్ లాస్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ. కాకపోతే ఇప్పుడు అన్నీ ఏం చేస్తున్నారు అంటే స్టేట్కి తగ్గట్టుగా వాళ్ళకు కన్వీనియంట్గా వాళ్ళు లాస్ క్రియేట్ చేసుకొని 9th షెడ్యూల్లో వేయమని చెప్పేసి చేస్తున్నారు. అండ్ ఇది కూడా
మనం దాంట్లో భాగంగా డిస్కస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ పార్ట్ 1. పార్ట్ 1 నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి. పార్ట్ 1 నచ్చితే కనుక మీరు కమెంట్లో మెన్షన్ చేయండి పార్ట్ 2 కోసం. అండ్ ఈ యొక్క పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అండ్ పీడిఎఫ్ కావాలనుకుంటే కమెంట్లో మెన్షన్ చేయండి. నేను పీడిఎఫ్ ఎక్కడ అవైలబుల్ ఉంటుందో కూడా మీకు ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. నెక్స్ట్ పార్ట్ 2తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.